కానీ మీకు ఏం తప్పు కనిపిస్తుంది? వాళ్ళందరూ కూడా మా నియోజకవర్గం అభివృద్ధి కోసం పోతామని చెప్తున్నారు. ఎక్కడ అభివృద్ధి? దాంట్లో తప్పే ఉంది. 20 ఏళ్ళకి జరిగిపోయే అభివృద్ధి అంతా మేమే చేసినాం. ఉన్న నీళ్లు కింది గదులు వస్తుంది. ఎక్కడుందండి అభివృద్ధి? వాళ్ళు ఇచ్చిన పథకాలు వస్తున్నా. కరెక్ట్ మౌలి గారు నన్ను క్వశ్చన్ నిద్రనైపారు. వాళ్ళు ఇచ్చిన 420 పుస్తకం కొద్దిగా చెప్పనియండి సార్ ప్లీజ్. ఇది 420 అండి. ఇది నేను కాదు, గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఇదే తుక్కుగూడలో వచ్చి ఇచ్చినటువంటి పథకాలు వీళ్ళు ఇచ్చారండి. ఉద్దర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన టీవీ స్టూడియో పక్కన ఉంటాడు. ఉద్దర అంటే ఉద్దర పథకాలు ఇస్తాడు. యూట్యూబ్ ముఖ్యమంత్రి, యూటర్న్ ముఖ్యమంత్రి, ఉద్దర పథకాలు ఆయన ఇచ్చేది. అందుకోసమే U3 ముఖ్యమంత్రి అంటున్నాం మేము. బస్సులలో అవే బస్సులు, అవే టైర్లు, అదే డీజిల్, అందులోనే తిరుగుడు. దాంట్లో రూపాయి ఖర్చు లేదు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ 353 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. దాంట్లో 60-70 రూపాయలు వేసి నేను ఇది ఇస్తున్నా అని చెప్పిండు. టీఎస్ తీసి టీజీ మార్చాల ఆర్టీవీ విలేకరులు అంటుండు. మీ పైసలు మీ జేబుల నుంచి మీ నంబర్ ప్లేట్లు మారుతాయి. ఇందులో ఏమున్నాయండి? గవర్నమెంట్ పైసలు, సివిల్ సప్లై పైసలు, ఇక్కడ ఆర్టీసీ కార్పొరేషన్, ఈ పైసలు తప్ప. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారు చేసింది ఏందండి? 100 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు వాళ్ళు చెప్తా వాళ్ళు అన్న పథకాలు చూపిస్తా నేను అక్కడికి వస్తా. మళ్ళీ కొత్తగా చిత్తుక్కుగూడలని నిధి ఇస్తా అంటే ఎవరు నమ్ముతారండి? వారు చెప్పిన మాటలు వారే. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికి రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మేము జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 లోపల రైతు బంధు చెల్లిస్తాము. చెల్లిచ్చిరండి 420 పథకాలు నేను చెప్తే ఆ టీవీ మీకు సాయంత్రం డిన్నర్కి ఇక్కడే టైం అయిపోతుంది మన వాళ్ళందరికీ. ఇదండి 420. ఇది కాకుండా మళ్ళీ అదే తుక్కుగూడలో తుక్కు విషయాలు మాట్లాడి ఈ 420 హామీలను అమలుపరచకుండా మళ్ళా కొత్తగా ఒక దుకాణం పెట్టుకొని న్యాయ పాంచ్ న్యాయ్ 25 హామీలన్నీ మళ్ళీ ఒకటి తీసుకొచ్చారు కొత్తగా వాళ్ళు నిన్న. ఇది కనబడుతుందా సార్? ఇది పాంచ్ న్యాయ్ 25 గ్యారెంటీ అట. పాత 420 పోయింది. ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే రోహిత్ గారు, పేజీ నెంబర్ 23 సార్. 23లో వారు ఏం చెప్తారంటే, పేజీ నెంబర్ 23 ఐటమ్ నెంబర్ 13లో, ఐటమ్ నెంబర్ 13 దాంట్లో వారు ఏమంటారంటే, వి ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ ఎన్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. అవుతారా అండి? ఇలా రంజిత్ రెడ్డి గారు రేపు ఎట్లాగ ఓడిపోతూ ఉన్నారు. ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోవాలి కదా, పోటీకి అనర్హులు కావాలి కదా. రాహుల్ కాంగ్రెస్ ఏమో ఇది చెప్తుంది, ఇక్కడ రాష్ట్రంలో ఏమో రేవంత్ కాంగ్రెస్. ఏది నమ్మాలండి? అదే స్టేజ్ మీద అదే వేదిక పైన ఖమ్మం జిల్లా తెల్లం వెంకట్రావు గారు పార్టీలో జాయిన్ అవుతారండి. వీళ్ళ మేనిఫెస్టోలో ఇది ఉంటుంది 23వ పేజీ నెంబర్లో. ఈ పేజీ నెంబర్లో మరి ఇది కరెక్టా లేకపోతే ఇది ఇచ్చింది ఇది రేవంత్ కాంగ్రెస్ కరెక్టా? ఎవరు నమ్మాలండి? ఇవి మాటలా నీటి మూటలా? రోహిత్ గారు ఎవరు నమ్మాలి? తుక్కుగూడలో అక్కడే 420 హామీలు ఇచ్చి అమలు పరచకుండా మళ్ళీ వచ్చి అదే రాహుల్ గాంధీ చేతుల మీదుగా మళ్ళీ పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీ అన్నాడు. ఎవరు నమ్ముతాడు సార్? ఇప్పుడు చూపిస్తారు కదా, అందుకోసమే వారు వన్ సైడ్ ఉంది గ్రౌండ్లో. నమ్మలే మేము ఓడిపోతామంటే ఆర్టీవీ కూడా నమ్మలే. మేము ఓడిపోయినాం. ఇవాళ వాళ్ళకు కూడా అండర్ గ్రౌండ్ కరెంట్ ఉంది. విమర్శలు ప్రారంభమైనాయి, వ్యతిరేక ప్రారంభమైంది. ముసలవ్వలు 4000 కోసం జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైందో గుర్తుందా? గుర్తుంది. 111 రోజులు. 111 రోజులు కూడా మేము ఎందుకు వచ్చామంటే ఇలా 100 రోజులు కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి అన్నారు. దాంట్లో ఆర్టీవీ వాళ్ళు కూడా అన్నారు కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి. వచ్చింది కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ వచ్చింది, మార్పు కూడా వచ్చింది. మన ఇంటర్వ్యూ సమయంలో 11 సార్లు కరెంటు పోయింది. ఊర్లలో కరెంటు పోతున్నాయి, మోటార్లు గాలిపోతూ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతూ ఉన్నాయి, జనరేటర్లకు గిరాకీ వచ్చింది, మోటార్లకు వైర్లే దుకాణాలు ప్రారంభమైనాయి. తులం బంగారం మా అక్క చెల్లెలకు లేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు, ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇంతవరకు రాలేదు, 2 లక్షల రుణమాఫీ కాలేదు, రైతులకు రైతు బంధు రాలేదు, రైతులకు 15,000 రైతు బంధు రాలేదు. అయ్యా అన్న వస్త్రం కోతే ఉన్న వస్త్రం ఊడిపోయినట్టు 15,000 కాదు 5,000 10,000 కూడా రాలేదు, 5 ఎకరాలకు కూడా రాలేదు.
రైతు కూలీలకు 12,000 అన్నారు, అది కూడా రాలేదు. మా నిరుద్యోగ యువకులు ఇక్కడ ఉన్నారు, ఉద్యోగాలు లేక జర్నలిస్టులుగా మారి చదివి 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 ఏం చేయాలని అర్థం కాక మమ్మల్ని తిట్టడానికి ఇక్కడ జర్నలిస్టుగా మారినటువంటి ఉద్యోగస్తులకు నిరుద్యోగంతో ఉన్నారు. మా వదినలకు 4,000 రూపాయలు పింఛన్ వస్తున్నారు, ఆ తల్లికి వస్తాయని చూశారు, వాళ్ళ అత్తకు 4,000 వస్తాయని చూశారు, చెల్లికి 2,500 వస్తాయని చూశారు, భార్యకు 2,500 వస్తాయని చెప్పి రోహిత్ గారు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ రూపాయి రాలేదు. మమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారా? ఏం సార్ వాస్తవం కాదా? మన అత్తమ్మకు వస్తే తీసుకోవా, మన తల్లికి వస్తే తీసుకోవా, ఇక్కడ నీకు ఓటక్కు లేదా, మన వదినకు 2,500. కానీ జీవన్ రెడ్డి గారు మీరు ఉన్న ఖజానా అంతా మీరు ఖాళీ చేసిపోయి పైసలు లేకుండా చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమి ఇవ్వట్లేదని బదనం చేస్తున్నారా? ఖాళీ చేసేది మేమే ఉంటుందండి. ఎన్నోసార్లు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేసినారు. పరిపాలన చేయడానికి మౌలి గారు తెలివి కావాలి, ఖజానా అవసరం లేదు. మాకు ఖజానా ఉండేనా? 6 లక్షల కోట్లు మా దగ్గర ఉండేనా? 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం అక్కడ పడి ఉండేనా? 85,000 కోట్లు రైతు తెలంగాణ ఏర్పడే నాటికి భగీరథ ద్వారా 40,000 కోట్లతో మీ ఇంటికి నీళ్ళు ఇచ్చింది. వాస్తవం కాదా? వాస్తవం కాదా? దీనికి సమానం చెప్పండి. తెలివి డబ్బులు ఇచ్చారా మాకు? మిషన్ భగీరథ 40,000 కోట్లు రేవంత్ రెడ్డి తెచ్చిచ్చాడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చాడా? శ్రీధర్ బాబు ఇచ్చారా? బట్టి విక్రమార్క గారు ఇచ్చారా? కాళేశ్వరానికి 80,000 కోట్లు ఎవరు ఇచ్చారని? తెలివితో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం 18 గంటలు పనిచేస్తూ రాత్రి 3 గంటల వరకు పనిచేస్తూ ఇలా ఇన్ని పథకాలు మీకు అందించాడు. ప్రతి ఏమన్నారు పెడతా అంటే ఆశనట 4,000 ఇస్తారంటే ముసలోళ్ళంతా అటే పోయినారు. రేవంత్ రెడ్డి అని. ఇప్పుడు ఈ ఆర్టీవీ నుంచి నేను చెప్తా ఉన్నా, ఈ ఎంపీ ఎలక్షన్లలో ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తే అక్కడ వెళ్ళండి, లేకపోతే మా వైపు రండి. కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తే మా వైపు రండి, వాళ్ళ వైపు వండి. తులం బంగారం రాకపోతే మా వైపు రండి. మా అక్క చెల్లెలకు 2,500 ప్రతి మహిళకి ఇస్తే అక్కడ వెళ్ళండి, లేకపోతే బీఆర్ఎస్ కారు గుర్తు కోటేయండి అని చెప్తా ఉన్నాం. చెప్తున్నారు కదా, ఎప్పుడు ఇస్తారు? ఎలక్షన్ కోడ్ ఉంది, కోడ్ తర్వాత మీరు చెప్పింది ఎట్లుందంటే చంద్రమౌళి గారు అవ్వకు బువ్వ పెట్టినోడు చిన్నవ్వకు బంగారు గాజులు తొడుగుతాడా? 40 రోజులలో పింఛన్లు ఇయ్యనోడు, 2,500 రూపాయలు ఇయ్యనోడు, తులం బంగారం ఇయ్యనోళ్ళు ఇయ్యాల రేపు ఇస్తారంటే నమ్ముతారా ప్రజలు? చాలా కోపంతో ఉన్నారు.